ఓపెన్ చేయమన్నా సునీల్ వాళ్ళని కూడా రమ్మనండి, స్టాఫ్ కూడా చూద్దాం రమ్మని. ఇప్పుడు ఇదంతా ఏంది, మెడిసిన్ అన్నీనా, లెనిన్ అంతా అందరు లోపలికి రావద్దండి, ఇద్దరం పోతాం అంతే, అందరు రావద్దండి లోపలికి. కాదన్నా, అందరు రావద్దండి లోపలికి ఉండండి. ఇప్పుడు ఏంది ఇట్లా పడేసినారు, నాకు అర్థం కాల. మీకేం ర్యాక్లు ఉండవు, ఏముండవా? ఏం మన స్కోప్ లో లేవా ర్యాక్స్? ఫార్మ్సీలో బట్టి పెట్టాము మనం, ఎక్కడెక్కడైతే ప్రొవిజన్ పెట్టారో అక్కడ ర్యాకులు పెట్టేసాం సార్. ఇంకా అన్ని ఫ్లోర్ లో. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఫార్మసీస్ పోతా ఉంటాయి ఇవంతా? అన్ని ఊరికే ప్రస్తుతానికి పెట్టుకున్నారు వాడుకున్నారు సార్. అన్న ఇట్లంతా చేయొద్దండి దయచేసి. నేను ఒక 10 days మీకు టైం ఇస్తున్నా. 10 days కాకపోతే 20 రోజులు టైం తీసుకోండి. మీరు ఇంకో ఎవరన్నా ఇక్కడ మీతో పాటు అసిస్టెంట్స్ ఉంటే కూర్చొని ఈడ రూములంతా చూడండి, ఏ రూమ్ మనం దేనికి సపోర్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు ఇది స్టోరేజ్ స్పేస్ ఉంది, స్టోరేజ్ స్పేస్ ఈ ఫ్లోర్లో అవసరం లేదు అసలుకి. ఏదన్నా మంచి రూమ్లో పైన పెట్టుకుందాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాదు. ఇది టూ ఫ్లోర్స్ మీకు రూమ్స్ కి డోర్స్ అన్ని పెట్టాం సార్. చిన్న చిన్న ఫినిషింగ్ ఐటమ్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే నువ్వు అట్లా ఒక పని చేయి, వీళ్ళకి ఒక రూమ్ ఏదన్నా ఫుల్ ఫినిష్ చేసి ఇచ్చేసే పైన. మీరు నాకు తెలీదు, ఈ 10 days లో దయచేసి ఆమెను కూడా రమ్మనండి. మీ మీరే రండి ఇద్దరు. ఇవన్నీ ఏంటివి? ఇవి కాటన్ అయింది, లేరా వాళ్ళు? రమ్మని ఆమెని. మా ఏం లేదు, మీరు అన్న కలిసి ఈ 10 days 20 days మీ ఇష్టం తీసుకొని డిసైడ్ చేసుకొని మనకి ఏం రూమ్లు ఉన్నాయి ఇక్కడ, ఏ రూమ్లు దేనికి అలాట్ చేసుకుందాము, ఎలా చేసుకుందాము, రోంతో ఫిక్స్ అయ్యి రండి. ఇంక్లూడింగ్ నేను చెప్పే స్టోరేజ్ కూడా. ఐ డోంట్ వాంట్ టు సీ దిస్. వద్దు నాకొద్దు. ఇంకా ఈసారి లెట్స్ నాట్ సే మేము ఇంకా రెడీ కాలేదు, ఆర్గనైజ్ వద్దు. ఉన్న దాంట్లో మనం ఏదో ఆర్గనైజ్ చేసుకుందాము. అవును, నాకు ఇంకోటి కావాలా, మీకేమైనా కంప్యూటర్ సిస్టమ్ ఉంటుందా? మన దగ్గర ఏం మెడిసిన్ ఉందో ఏం లేదో అని తెలిసేదానికి ఉంటుందా ఉండదా? చెప్పండి నైట్రా. అది మొన్న నైట్ టైం మొత్తం పడిపోయి పగిలిపోయింది మొత్తం సిస్టమ్, అదంతా యాక్చువల్గా మళ్ళీ ఒకటి ఏదో పాత తీసుకుని వాడుతున్నాం. అప్డేట్ అయితే అన్ని ఉన్నాయి సార్. ఇవన్నీ ఉంటాయి అప్డేట్. అన్ని అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో మెడిసిన్ ఉంది, అది ఎన్ని ఉన్నాయి అన్ని తెలుస్తుందా మనకి? సార్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చూసుకోవచ్చు. ఇట్లయితే నేను ఒప్పుకోను. అదే సార్, మీరు నాకు అవన్నీ తెలియదు. ఇంకా మీరు చేసుకోవాలి ఎట్లా ఒకట దీన్ని. 10-15 days మీరు రూమ్ సెటిల్ చేసుకోవడానికమ్మా. విచ్ రూమ్ ఇస్ ఫర్ వాట్? ఆపరేషన్ థియేటరా, హోమియోపతి వాడికా, లేకపోతే ఇంకో డాక్టర్కా, ఇంకోరికా అనేసి వాళ్ళని కూడా అడగండి, కన్సల్ట్ చేయండి. మీ రూమ్ ఇది మీకు సరిపోతుందా లేదా? స్టోరేజ్ వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా, అంటే లెనిన్ నాకు తెలిసి వేరే దాంట్లో, సర్జికల్ ఎక్విప్మెంట్ వేరే దాంట్లో, మెడిసిన్ వేరే దాంట్లో, అది కూడా చేద్దాం. when we have so many rooms we'll utilize them. Storage అంతా has to go up. ఈ ఫ్లోర్ లో వద్దు. చెప్పండి. దీనికి తెచ్చేదానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్. అన్నా మీకు కూడా అర్థం కావట్లే. మనం ఫస్ట్ డాక్టర్స్ కూర్చొని ట్రీట్మెంట్ చేసానికి రూములు చేసుకుందాం. లేకుంటే మాకు బయట రేకుల షెడ్ ఉంది. నేను రేకుల షెడ్లు గీట్ షెడ్లు ఇంత హాస్పిటల్ కట్టుకున్నా కూడా ఇంకా రేకుల షెడ్లో కూర్చుంటే ఎట్లా? అవంతా కాదు లేదన్నా, ఆయన పైకి పోయేదాన్ని గోపికలు నేను ఎత్తుకపోతారులే ఎవరో ఒకరు వచ్చినప్పుడల్లా. స్టోరేజ్ కిందే ఉంది సార్. మనకి ఏంటంటే పియోగా ఫార్మసీ పక్కనే ఉందన్నమాట. తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడంటే అడ్జస్ట్ కలగాలి పెట్టుకున్నాం. మనకి ఏంటంటే ఏమైంది ఆ రూమ్ ఎందుకు ప్రాబ్లం ఉందా? యాక్చువల్ గా ఏంటంటే సార్, అది మన కార్పొరేట్ స్టైల్లో ఏంటంటే మెడిసిన్ బయటకి ఇవ్వడానికి ఒక పెద్ద ఓపెనింగ్ లా పెట్టామన్నమాట. దానికి ఏంటంటే షట్టర్ పెడితే వీళ్ళు ఎత్తలేమన్నారు. రోలింగ్ షట్టర్ వచ్చింది అనమాట.
అది చాలా పెద్దది వస్తుంది. దాన్ని పెడితే వీళ్ళు ఒకరు ఎత్తలేమంటే సరే దాన్ని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు. దాన్ని ఏం చేద్దామంటే రేపు కొంచెం బ్రిక్ వర్క్ కట్టేసి ఒక 3 feet షట్టర్ పెట్టేస్తాం. దాన్ని పెట్టేస్తే వీళ్ళకి ఇంత దూరం మెడిసిన్స్ మోసే పని లేదు. ఆ పని చేసి పెట్టు నాకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే దాంతో పాటు ఏంటంటే ర్యాంప్ కిందది యాక్చువల్ గా ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఈ సెలైన్ బాటిల్స్ కి వాటికి దాని కింద అది ఒకటి అడిగారు. దాని కింద కూడా మొత్తం ఫ్రేమ్ చేసేసి డోర్ లాక్ చేసేస్తే విజిబుల్ కాకుండా క్లోజ్ గా ఇచ్చేసామంటే ఈ ఏదైతే వాళ్ళకి అక్కడ ర్యాక్స్ గీక్స్ అన్ని ఉన్నాయి పెట్టుకోవడానికి ఇంత ఎక్విప్మెంట్ పడుతుందా? ఇంత ఎక్విప్మెంట్ అంటే అది స్టోర్ అనేది ఒక దీంట్లో ఇంత ఇక్కడ దాకా ఈ ఏరియా స్టోర్ అన్నమాట. దాంట్లో ర్యాక్స్ కూడా పెట్టామన్నమాట. మేము ఈ సిలెన్స్ ఇవన్నీ కదా అవి బాటిల్స్ వచ్చేసరికేమో ఆ ర్యాంప్ కింద స్టోర్ చేసుకున్నట్టు అంతా అడిగితే చేపిస్తామని చెప్పాము. రేపు వెల్డర్ రాగానే అది కూడా చేపిస్తాము. ప్రస్తుతానికి మా సామాన్ ఉంది, దాన్ని తీసేస్తాము. చేసేసి సార్ మాకు నువ్వు ఒక పని చేయి, రేపు వద్దు ఎట్లా వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు December 31 నువ్వు చెయ్యి అవి. కానన్నా మీరు మాత్రం నాకు ఒకసారి మొత్తం యాక్చువల్గా హాస్పిటల్కి ఏం రూమ్స్ ఎందుకు ఇచ్చారు, మనకు అవసరం ఉందా లేదు, అవసరం అంటే లెట్స్ యూటిలైజ్ దట్ రూమ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఏన్నా లేదా వద్దా? యాక్చువల్గా సార్ ఎక్కడున్నా తీసుకొచ్చేదానికి ప్రొవిజన్ ఉంది సార్. ఎవరైనా బస్కి వస్తే కూలీ ఇవ్వచ్చు సార్. అది ఆరోగ్యశ్రీ ఫండ్స్ వస్తాయి సార్, దాంట్లో నుంచి ఇవ్వచ్చు సార్. మీరు ఇవ్వకూడదు లేవు డబ్బులు అనడానికి లేదు సార్. దేనికి మరి ఇప్పుడు ఇంత దూరం ఉంటే అక్కడి నుంచి మోసుకురాలేరు అని మీరు ఏమన్నా లేబర్ ని పెట్టుకోవడానికా? పెట్టుకోవచ్చు సార్, అది ప్రొవిజన్ ఉంది, తీసుకోవచ్చు సార్. కానీ ఆరోగ్యశ్రీ కొంచెం వీళ్ళు వర్క్అవుట్ చేయట్లేదు ఆఫీస్ వాళ్ళు సార్. అది వదిలేసండి. ఇప్పుడు మనకి వీళ్ళు ప్రొవిజన్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఇంత కొత్త హాస్పిటల్ కట్టారు కాబట్టి. ఐఎమ్ షూర్ మీకు గోడౌన్స్ లాగానో లేకపోతే ఎక్విప్మెంట్ స్టోరేజ్ కోసం చెప్పి ఏదో పెట్టి నింటారు. సో దయచేసి మీరు ఒకసారి ఆ బ్లూ ప్రింట్ తీపియండి. ఆ బ్లూ ప్రింట్ తీసి వీలైతే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికన్నా రొంత మీరు ఇది ఫాలో అప్ కావాలా. ప్రతి రూమ్ కి మీరు స్టిక్కర్ వేసి పెట్టాలి ఈ రూమ్ ఏంది అనేసి. ఐ విల్ కమ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇన్ 1 month's టైం. మీకు 1 month టైం ఇస్తున్నాను. దయచేసి అది ఒక్కటి చేసి పెట్టండి నాకు. ఏ రూమ్ ఏ దానికి అలౌట్ చేశారు అకార్డింగ్ టు ద బిల్డింగ్ ప్లాన్. అట్ ద సేమ్ టైం మీరు ఈ రూమ్ ఏ దానికి ఇవ్వాలనుకుంటున్నారో కింద స్టిక్కర్ వేసి పెట్టండి. సో మనం అప్పుడు డిస్కస్ చేసుకొని వీ విల్ టేక్ ఇట్ దట్ వే. ఏముంది మనం మార్చుకోవచ్చు, మనకు అనుకూలంగా చేసుకుందాము. ఇక్కడ మనకి ఏది ఉపయోగపడుతుంది దాని ప్రకారం చేసుకుందాం. సో దయచేసి ఒక్కటి చేసి పెట్టండి. బ్లూ ప్రింట్ తీయండి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ రూమ్ ఎక్కడ ఉంది, దేనికి ఇచ్చారో ఒక స్టిక్కర్. లేదు మనకు వద్దు, ఇది ఓపీగా వద్దు, మనం ఇది స్టోరేజ్ లాగా పెట్టుకుందాం, స్టోరేజ్ స్టిక్కర్ వేసి పెడితే వచ్చి చెక్ చేసుకుందాం ఒక రోజు. వీళ్ళకి కూడా అలాట్ చేయండి, ఒకసారి చూడండి. లేదనుకొని అనద్దండి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది ఇట్లా పెట్టుంటే ఎలకలకి దొరికినంటే ఎవడన్నా దానికి 100% వస్తాయి, కార్డ్బోర్డ్ ఉంది కాబట్టి. సో దీనికి కూడా ఏదైనా కేర్ తీసుకోండి మీరు. ఏదైనా ఎలకల మంద పెట్టాల్సి వస్తే పెట్టచ్చో లేదో నాకు తెలియదు. మళ్ళీ టాబ్లెట్స్ దగ్గర పెట్టకూడదు, మళ్ళీ అదొకటి ఉంది మళ్ళా. సో చూసుకొని పెట్టచ్చా, ఇబ్బంది లేదా? ఎందుకంటే మెడిసిన్ మెడికల్